చర్లపల్లి రైల్వే ట్రాక్ పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతిరెడ్డి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గత నెల 30న రాత్రి చర్లపల్లి ఘట్కేసర్ మధ్య గూడ్స్ రైలు కింద పడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయశాంతిరెడ్డి తన సోదరుడితో చివరి కాల్ మాట్లాడినట్టుగా సెల్ ఫోన్ రికార్డింగ్ ఆధారంగా గుర్తించారు. కాల్ రికార్డింగ్ డైరెక్టరీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు చర్లపల్లిలోని విజయశాంతిరెడ్డి నివాసంతో పాటు సికింద్రాబాద్లోని ఆమె సోదరుడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఇద్దరి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, కాల్ లాగ్ ఆధారంగా తన సోదరుడితో లాస్ట్ కాల్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు లభించాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? కార్తిక్, దాదాపు 9 రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ఆత్మహత్యల మిస్టరీ అయితే వీడడం లేదు. అయితే ఇందులో ఏ చిక్కుముడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తూ వస్తున్నారు జీఆర్పీ పోలీసులు. మొత్తంగా విజయశాంతి రెడ్డికి 2 ఫోన్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఆ 2 ఫోన్లు కూడా కాల్ డైరెక్టరీ ఆధారంగా వాటిని అన్లాక్ చేసి వాటిలో ఉన్న కీలక ఆధారాలను జీఆర్పీ పోలీసులు సేకరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ బలమైన కారణం ఈ విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బలమైన కారణం ఏముంది, పిల్లలను కూడా ఎందుకు తీసుకుని వెళ్ళింది, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు. చెన్నపల్లి రైల్వే స్టేషన్, ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు, కాలేజీలు అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే వారి ముగ్గురు తప్ప వారితో పాటు ఇంకో వ్యక్తి లేరని కూడా పోలీసులు గుర్తించారు. అయితే 29, 30వ తేదీలో ఏం జరిగింది, 31వ తేదీ తెల్లవారుజామున తాను ఆత్మహత్య చేసుకునేందుకు వారు ముగ్గురు కూడా వెళ్లారు. 29, 30వ తేదీలో ఎవరెవరితో మాట్లాడారు ఏంటి, ఆ పూర్తిగా కూడా కాల్ డేటా రీట్రైవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నారు. ఆ అజ్ఞాత వ్యక్తి కారణంగానే తను సూసైడ్ చేసుకుని తన పిల్లలను కూడా తీసుకుని వెళ్లి సూసైడ్ చేసుకున్నట్టు కూడా అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవాళ కానీ రేపు కానీ పూర్తిగా దీని గురించి విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. లేకపోతే ఈ కేసుకు సంబంధించి మిస్టరీ వీడకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసులకి కేసును ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇలా ఫోన్లకు సంబంధించి ల్యాప్టాప్ కి సంబంధించి కూడా వచ్చింది. ల్యాప్టాప్ లో అన్ని కూడా అఫీషియల్ మెయిల్స్ ఉన్నాయి, కానీ ఫోన్ లో కొన్ని కాల్ డేటా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు విజయశాంతి రెడ్డి బంధువులను, కాలేజీలో వాళ్ళ ప్రిన్సిపల్ ని, అలాగే చుట్టుపక్కల వారందరినీ, భర్త సురేందర్ రెడ్డి వైపు బంధువులందరినీ కూడా విచారించారు. అయితే తనకు సంబంధించి విజయశాంతి రెడ్డి ఇంట్లో కూడా వెళ్లి జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేశారు. తన ఫోన్ లో రీట్రైవ్ డేటా చేశారు. అలాగే తన ల్యాప్టాప్స్ కానీ అవన్నీ కూడా చెక్ చేయడం, చెక్ బుక్స్ ని, బ్యాంక్ అకౌంట్ అన్నిటి కూడా తనిఖీ చేసినట్టు చెప్తున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్లారు. సో పూర్తిగా కూడా దీని గురించి 2-3 రోజులు ఒక కీలక విషయం బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా అయితే జీఆర్పీ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. కార్తిక్, థ్యాంక్ యూ సుష్మిత.